బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. సో బేసిక్గా లైక్ ఒక రిలేషన్షిప్ బాగుండాలి అంటే మెంటల్గా అదేవిధంగా ఫిజికల్గా కూడా ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుండాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఫిజికల్ ఇంటిమసీ ఎంతవరకు అవసరం ఒక రిలేషన్షిప్ బాగుండాలి అంటే? ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వర్డ్. ఓకే, physical intimacy is 99.9% required in the starting stages. ఓకే, ఫస్ట్లో అంటే ఒక పెళ్ళి బిహేవియర్లో చూసుకుంటే పారాని ఆరే వరకు కూడా 10 ముద్దులు పెట్టకపోతే ఆ అబ్బాయిని వదిలే. మళ్ళీ చెప్తాను, పారాని ఆరేదాకా కూడా ఒకవేళ మీ ఆయన మీకు 10 ముద్దులు కూడా పెట్టకపోతే వదిలేసేయండి. 2 answers. 1, he is in love with somebody else. 2, he doesn't want to love you. Okay? ఎనీ రిలేషన్షిప్ ఫస్ట్గా ఆద్యం పోసేది అంటే ఫస్ట్గా ఒక కంటి చూపుకి నచ్చడం కానీ, టచ్కి నచ్చడం కానీ, హగ్ చేసుకుంటే నచ్చడం కానీ, కిస్ పెట్టుకుంటే నచ్చడం కానీ, మనల్ని ఇంకొకరి దగ్గర రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూ ఆ రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ని గుర్తుకు చేసుకొని వాళ్ళని హగ్ చేసుకోవడం కానీ, ఈ బిహేవియర్ అనేది లేకపోతే దేర్ ఇస్ నో బాండ్ ఇన్ దట్ ఫ్యూచర్. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ దట్ బాండ్. ఓకే, ఇంకొకటి, I have told this in another video, in n number of videos, and I'm telling you again. సెక్స్ తర్వాత మాట్లాడాలి అనే బిహేవియర్ లేకపోతే బేసికలీ ఆ ఇంటిమసీ కరెక్ట్ కాదు. అసలు అది నిజం బాండ్ కాదు. ఓకే, అంటే మందు తాగిన మత్తులో పెళ్ళాంని ముద్దు పెట్టినోడు పెళ్ళాంకైతే ముద్దు పెట్టట్లేదండి. సారీ, ఇది ఫ్యాక్ట్. ఓకే, నా ఈ ఇంటిమసీ అన్నది ఫిజికల్గా ఉన్నదా, ఆ ఫిజికల్ ఇంటిమసీ నిజంగా నీతోనే ఉన్న ఫీలింగ్ ఉన్నదా? ఇవి 2 different things, Siri. Okay. If a person is kissing me, doesn't mean that the person is kissing me. Maybe the person is happy with somebody else and so coming and kissing me because my body is available for him. ఇదే తెలుగులో చెప్తాను మళ్ళీ ఒకసారి. ఒక అబ్బాయి నన్ను వచ్చి ముద్దు పెడుతున్నాడు అంటే నన్ను ఇష్టపడి ముద్దు పెడుతున్నాడని కాదు, కాకపోవచ్చు కూడా అంటున్నాను. ఎందుకు అంటే ఆ అబ్బాయికి వేరే దగ్గర దొరికిన సంతోషంతో ఆ బాడీ యూజ్ చేయలేక వచ్చి నా బాడీ మీద కిస్ పెడుతున్నాడు, ఎందుకంటే నేను అవైలబుల్గా ఉన్నా కాబట్టి, ఆర్ నా బాడీ అవైలబుల్గా ఉంది కాబట్టి. ఇలాంటి బాండ్లో మీరు ఉంటే ఆ ఇంటిమసీ ప్రకారంగా ఉంది. టిక్కులు అయితే పడుతున్నాయి ఫిజికలీ, కానీ ఇమోషనల్గా తను హీఈస్ నాట్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ యూ. సో ఇంటిమసీ అన్నది ఫిజికల్గా ఉంటే ఒక స్టోరీ, ఇమోషనల్గా ఉంటే ఒక స్టోరీ. ఫిజికల్ అండ్ ఇమోషనల్ కాంబినేషన్లో ఉంటే ఆహా, అది అమృత తుల్యం. మీనింగ్, ఇప్పుడు నేను వస్తున్నా సిరిలు, నాకు నీతోనే అవసరం ఉంటే ఒకలాగా హాయ్ చెప్తాను, నువ్వు నిజంగా ఇష్టం ఉంటే ఒకలాగా హాయ్ చెప్తాను. ఇజంట్ ఇట్? ఎస్. నా ఫిజికల్ ఇంటిమసీ అన్నది వన్ ఐఎమ్ ట్రయింగ్ టు సే హాయ్ టు యూ ఎలా తెలుసుకోవడం కూడా చెప్పేస్తాను. ఓకే, I have a habit of saying hi to you. I come hug you tight every single time I do that. Yeah? Yes. And all the time I do. ఎప్పుడు నేను చేసినా కూడా you have the same flavor, similar flavor, right? If at all I'm doing it for the sake of doing it, అంటే ఇంకా మన మీద గొడవ అయిందో లేదా నాకు మూడ్లో లేనో వాట్ ఎవర్ అప్పుడు వచ్చిన హగ్కి రెగ్యులర్గా ఇచ్చిన హగ్కి డిఫరెన్స్ తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఇంటిమసీ ఉంది కదా అని బాండ్ స్ట్రాంగ్ ఉంది అని అనుకోవడం అపోహ. ఇంటిమసీ ఉంది కానీ నిజంగా ఇమోషనల్ ఇంటిమసీ కూడా ఉందా చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. అది ఎలా చెయ్యాలి అంటే, when a human is trying to kiss you, hug you, have sex with you, he will see straight in your eyes. He will talk to you with your name. ఓకే, ఈ మధ్య ఇంకొక లేయర్ కిందకు వచ్చి చెప్తానండి. హాస్పిటల్లో వచ్చిన కేసు ఇది. వాళ్ళు ఒకవేళ కరెక్ట్ టైంలో బేబీ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయనకి మల్టిపుల్ బిహేవియర్ ఉందని అర్థం. వాళ్ళు ఎప్పుడు ఏదన్నా ఒక వర్డ్ యూజ్ చేస్తారో అందరికీ పనికొచ్చేది. వాళ్ళు ఎప్పుడు టు ద పాయింట్ పేరు వాడరు. ఓకే,
వెన్ యు ఆర్ రియలీ ఫీలింగ్ ద పర్సన్ టు ద కోర్, ఆర్గాజం అంటారు దాన్ని. ఆ మూమెంట్లో నేను ఎవరి పేరు తలుస్తున్నానో ఆ మనిషి మీద ఉంది ప్రేమ బాస్, నీ బాడీ మీద కాదు, నువ్వు మీద కాదు. ఒకవేళ నీవే ముందున్నావు, ఆ నీవే నా ప్రాణంలో ఉంటే నా నోట మాట కూడా నీ గురించే మాట్లాడాలి, నా నోట పేరు కూడా నీ పేరే పలకాలి. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1 రూల్. నెంబర్ 2, ఆఫ్టర్ సెక్స్, అండ్ రెండోసారి చెప్తున్నా ఇక్కడ, ఆఫ్టర్ సెక్స్ దే డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఫిజికల్ ఇంటిమసీ ఒక్కటే ఉంది అక్కడ, ఇమోషనల్ ఇంటిమసీ లేదు. ఓకే. నెంబర్ 3, కావాలి అనుకున్నప్పుడు సెక్స్కి ముందు ఒకలాగా బిహేవ్ చేయడం, సెక్స్ అయిపోయిన తర్వాత ఇంకోలాగా బిహేవ్ చేయడం, ఇది థంబ్ రూల్. వాళ్ళకి ఏ బాండ్ లేదు నీ మీద, ఆఖరికి ఫిజికల్ ఇంటిమసీ కూడా లేదు. హీఈస్ ఓన్లీ యూజింగ్ యువర్ బాడీ. ఓకే, ఫిజికల్ ఇంటిమసీ అంటే ఒకరికొకరు ఇష్టంగానే లవ్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఇష్టంగానే సెక్స్ చేస్తున్నారు. ఇమోషనల్ ఇంటిమసీ లేదు, కానీ ఫిజికల్ ఇంటిమసీ ఉంది. అంటే ఇంకొక మనిషి కోసం అయితే ఏం కాదు, ఇక్కడ థర్డ్ పర్సన్ ఏం లేదు, కానీ ఇమోషనల్గా ఇంకా చెప్పలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఆర్ ఇంకా అంత బాండ్ క్రియేట్ కాలేదు. పెళ్ళైన ఫస్ట్ వారం, రెండో వారం, ఇదంతా మ్యారిటల్ బిహేవియర్లోనే చెప్తున్నా. కానీ ఫిజికల్ ఇంటిమసీనే లేదు అంటే ఏంటి, నేను నీతో సెక్స్ చేస్తున్నా కానీ నీ గురించి ఆలోచించట్లేదు, ఇంకెవరో గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, సో ఫిజికల్ ఇంటిమసీలో 3 వెరైటీస్ చెప్పాను. ఫిజికల్ ఇంటిమసీ ఆన్ ద హోల్ అంటే నీతో నాకు కనెక్షన్ ఉంది కానీ ఇంకా ఏ బాండ్ క్రియేట్ కాలేదు, విచ్ ఇస్ గుడ్. 1. 2, ఫిజికల్ ఇంటిమసీ ఉంది కానీ ఇమోషనల్ ఇంటిమసీ లేదు, అసలు నీ మీద ఏ ఫీలింగ్ లేదు. 3, ఫిజికల్ ఇంటిమసీ ఉంది కానీ ఇమోషనల్ ఇంటిమసీ బిహేవియరల్లీ ఉంది. ఈ 3 మీరు చూసుకోండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది కూడా మీరు ఆలోచించుకోండి. ఓకే, మోస్ట్లీ ఈ కాలం పిల్లలైతే, ఈ కాలం బిహేవియర్ అయితే పెళ్ళికి ముందే వీఆర్ ప్రెటీ మచ్ డూయింగ్ ఎవ్రీబడి మ్యాన్, కమ్ ఆన్, దట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, డేటింగ్ బిహేవియర్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి, డేటింగ్ బిహేవియర్లో ఉన్న వాళ్ళు అయితే ప్రెటీ మచ్ దే ఆర్ హ్యావింగ్ ఇట్. పొద్దున హాయ్ చెప్తే బేసికల్లీ 1 గంట సేపు ఆగుతున్నారో, అర్ధగంట ఆగుతున్నారో, చాలా ఎక్కువ హాయ్ చెప్తున్నారు, అండ్ దే బేసికలీ హ్యావింగ్ ఇట్, డూయింగ్ ఇట్, మీరు ఏ భాషలో అనుకుంటే ఆ భాషలో. ఓకే, ఇలాంటి బిహేవియర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇమోషనల్ బాండ్ వాళ్ళకి ఉండదు. ఇమోషనల్ బాండ్ క్రియేట్ కావడానికి చాలా టైం పడుతుంది. నీ గురించి నేను తెలియాలి, నా గురించి నువ్వు తెలియాలి. ఇప్పుడు సరే, ఈవెన్ ఫర్ ఫ్రెండ్షిప్ ఫర్ దట్ మ్యాటర్, నా గురించి చాలా తెలుసు నీకు, రైట్, నీ గురించి చాలా తెలుసు నాకు, నీ నేటివ్ ఎక్కడో తెలుసు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, ఎలా మాట్లాడతావో తెలుసు, యునో వెన్ యు ఆర్ లో నాకు తెలుసు, వెన్ యు ఆర్ హై నాకు తెలుసు, రైట్. సో యు ఆర్ ఏబుల్ టు డూ సమ్ హోంవర్క్. ఇమోషనల్ ఇంటిమసీ వాళ్ళు హోంవర్క్ చేయాలి. ఒక ఫిజికల్ ఇంటిమసీలో ఉన్న వాళ్ళు, నేను నీతో హ్యాపీగా ఉన్న పాప, హ్యాపీగా ఉన్న పాప అంటాడు. నిజంగా ఆ అమ్మాయి ఎక్కడ పుట్టింది కానీ, ఎక్కడ పెరిగింది కానీ, వాళ్ళు తిన్నదా అని కానీ, తినలేదు అని కానీ, ఆ పిల్ల గురించి పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉన్నా తప్పే, ఏది లేకపోయినా తప్పే, 2 ఉన్నా దాని గురించి మాట్లాడకపోయినా తప్పే. ఈ 3 పాయింట్లు ఉన్నాయి అంటే మీ కరెంట్ రిలేషన్షిప్లో యూ హ్యావ్ ఓన్లీ ఫిజికల్ ఇంటిమసీ, విచ్ మీన్స్ యూ హ్యావ్ నో ఫ్యూచర్. అలాంటి అబ్బాయిని డేట్ చేశారండి, అయిపోయింది, కానీ అలాంటి అబ్బాయిని అయితే మీరు పెళ్లి చేసుకోండి. దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ యువర్ బాండ్. ఎండ్ ఆఫ్ ద డే చిన్న గీత పక్కన పెద్ద గీత అయిపోతుంది, చిన్న మిస్టేక్ పెద్ద బ్లండర్ అయిపోతుంది. ఈ చిన్న మిస్టేక్ ఇంతవరకు పోకుండా అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని, అమ్మో ఒకరితోని పిల్లల అట్లా వింతగా ఒకవేళ ఆలోచిస్తే తప్పనట్లేదు, కానీ దాని ఇంపాక్ట్ రేపు పుట్టే పిల్లల మీద పడుతుంది. ఆ అబ్బాయి నిన్ను ఎప్పుడు లవ్ చేయలేదు కాబట్టి పెళ్ళి తర్వాత కూడా ఆ బాండ్ క్రియేట్ కాకపోతుండొచ్చు 9 out of 10. పాతకాలంలో అంటే వేరే ఆప్షన్ లేక క్రియేట్ అయ్యిందేమో, అది కూడా అలవాటుగా, ప్రేమగా కాదండోయ్, అలవాటుగా. సో ఈ కాలంలో మాత్రం వెన్ యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, వై బాదర్? చిన్న మిస్టేక్ ఒకరితో ఉన్నారు, దట్స్ ఆల్ రైట్, వదిలేయండి, అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈసారి నన్ను ఇష్టపడేవాడు, నా బిహేవియర్ని ఇష్టపడేవాడు, నా పేరెంట్స్ని ఇష్టపడేవాడు, నాలో మంచి ఇష్టపడేవాడు, నాలో చెడు ఉంది అని తెలిసినా కూడా మార్చడానికి ట్రై చేసి నన్ను మళ్ళీగా మంచిగా మార్చుకునేవాడు, అలాంటి వాడు రావాలని
దండం పెట్టుకొని ముందుకు వెళ్ళండి, బోత్ ద వేస్, గర్ల్ అండ్ బాయ్. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఫ్రెండ్స్ బ్రేక్ అవ్వడానికి కావచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కావచ్చు, కోపం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కూడా కోపంతో సఫర్ అయ్యి యాంగర్ మేనేజ్మెంట్ కోసం కావచ్చు, లేదంటే డిప్రెషన్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా లేదు అంటే రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఇష్యూ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏమండి, కోపం అనేది వస్తుంది అంటే స్వతహాగా జెనెటికల్ ఇష్యూ ఉంటే కూడా వస్తుంది. అసలు ఎందుకు కోపమో తెలియకుండా కోపం వస్తుంది. ఓకే, అది ఒకటి. కొలాటరల్ డ్యామేజ్ అని ఇంకొకటి ఉంది. అంటే ఇంకెవరో మనం కావాలని చిడాయిస్తేనో, మనం ఏం చెయ్యలేక వాళ్ళ మీద, రైట్? ఈ కాలేజ్ కేసెస్ ఎన్నో చూస్తాం, బుల్లింగ్ కేసెస్ అని. ఏం చెయ్యలేక వాళ్ళ మీద వీళ్ళకి కోపం తగ్గక గోడ మీద కొట్టడాలు, చేతును కొట్టుకోవడాలు, టీవీ బద్దలు కొట్టడాలు, సెల్ ఫోన్లు అయితే ఎండిపోయినావు నా కేసెస్లో. ఓకే, అలా కోపంని ఇంకొక దగ్గర మీరు తీస్తున్నారు అని మీకు అనిపిస్తే ఫోన్ తీయండి, డయల్ చేసేయండి. అసలు ఆలోచించే అవసరమే లేదు. ఫోన్ ఎందుకు తీయట్లేదు, డయల్ ఎందుకు చెయ్యట్లేదు అని అప్పుడు అవసరమైతే వాడతానేమో కోపం నేను. బట్ అదర్ దాన్ దాట్ యూ నెవర్ వాంట్ టు యూజ్ ఇట్. అంటూనే ఒక్క మాట, మంచికి మంచి, చెడుకు చెడు. ఎవరైనా మనకు చెడు చెయ్యాలి అనుకుంటే మాత్రం వాళ్ళ మీద కోపం చూపించకపోవడం కూడా తప్పే. సో ఆ కోపం ఔషధంలాగా ఎవరి మీద వాడాలి అన్నది ఆలోచించి, ఎంతవరకు డోసేజ్ ఎంతవరకు వాడాలి అన్నది ఆలోచించి కాదు, డబల్ ఆలోచించి యూస్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్స్ మాత్రం మీకు క్లారిటీ లేదు ఆర్ డబుల్ కన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఫోన్ తీసి డయల్ చేయండి. యూ కెన్ జస్ట్ కమ్ వాక్ ఇన్ టు సుమన్ టీవీ అండ్ మీ అండ్ సిరి విల్ లవ్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సిరిలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.